జగిత్యాల రాజకీయం కాకరేపుతుంది. జిల్లా కాంగ్రెస్లో ఇంకా మంటలు చల్లారలేదు. గత కొద్ది కాలంగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు అటు కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఇంతకీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సంజయ్ని టార్గెట్ చేయడం వెనుక కారణాలేంటి? లేఖల పేరుతో స్వపక్షంలో విపక్షంలా జీవన్ రెడ్డి మారుతున్నారా, లేక తానే స్పేస్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? వాచ్ ది స్టోరీ. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం మరోసారి హీటెక్కింది. సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే టార్గెట్గా మళ్లీ నిప్పులు కురిపించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తాజాగా మాటల యుద్ధం షురూ అయింది. జగిత్యాల ప్రజల కోసం నూకపల్లి అర్బన్ కాలనీలో ఇళ్ల నిర్మాణం కేంద్రంగా ఈ వివాదం మొదలైంది. తన హయాంలో నిర్మించిన ఇళ్లను కూల్చివేశారని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేయగా, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను మాత్రమే తొలగించి పాఠశాల, ఆసుపత్రి నిర్మిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు సంజయ్. అయితే ఓ 2 నెలలు మౌనంగా ఉండడం, తర్వాత ఉన్నట్టుండి ఏదో ఒక బాంబు పేల్చడం కామన్గా మారింది జీవన్ రెడ్డికి. ఈ క్రమంలోనే తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక కొన్నాళ్లు కాస్త సైలెంట్గానే ఉన్నా ఈ మధ్య వీలు చిక్కిన ప్రతిసారి అసంతృప్తిని వెళ్లగక్కుతూ జర దేఖో ఇదర్ అన్నట్టుగా పార్టీ పెద్దలకు సంకేతాలు పంపుతున్నారు. సీనియర్ కాబట్టి ఇలాంటి సందర్భాల్లో గతంలో పార్టీ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేసినా పదే అలకపాన్పు ఎక్కుతుండటంతో ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారట. దీంతో మాజీ మంత్రి లోలోపల రగిలిపోతున్నారట. ప్రత్యేకించి వరుసగా 2 సార్లు తనను ఓడించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కారు దిగేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు జీవన్. సంజయ్ పార్టీలో చేరినప్పుడు కొన్ని రోజులు నిర్వేదపు మాటలు, ఆ తర్వాత నియోజకవర్గంలో తనకు వాల్యూ లేకుండా పోతోందని, కొన్ని రోజులు నామినేటెడ్ పదవుల విషయంలో మరోసారి అలిగి తన పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేశారు మాజీ మంత్రి. తన అనుచరుడి హత్యను నిరసిస్తూ ఒక దశలో పార్టీని వీడినంత పని చేశారాయన. పెద్దల వైపు నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో కొంతకాలం వ్యూహాత్మక మౌనం పాటించారు. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనకు ప్రాధాన్యత లేదని బీజేపీ నేతల దగ్గర అన్న మాటలు కలకలం రేపాయి. ఇప్పుడిక కేవలం ఎమ్మెల్యే సంజయ్ మాత్రమే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నేతలను, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారట ఆయన. వివిధ అంశాలపై నేరుగా ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నారట. ఈ లేఖలు సొంత పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయనే చర్చలు జరుగుతున్నాయి. జగిత్యాల రాజకీయ వర్గాల్లో అంతటితో ఆగని ఈ మాజీ ఎమ్మెల్సీ పక్కనే ఉన్న 2 రిజర్వు నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటూ అక్కడి ఎమ్మెల్యేలను ఖాతరు చేయడం లేదట. తమ ఇలాఖాలో ఆయన పెత్తనం ఏంటని వాళ్ళిద్దరూ రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ స్పెషల్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారట ఈ పెద్దాయన. పక్క నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటే ఆ ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు కంప్లైంట్ చేస్తారని, ఆ విధంగానైనా వాళ్లు పిలిస్తే వెళ్లి అన్ని విషయాలు మాట్లాడవచ్చని అనుకున్నారట. కానీ బ్యాడ్ లక్, వాళ్లు లోలోపల కుమిలిపోతున్నారు తప్ప పార్టీ హైకమాండ్ దగ్గరికి వెళ్లకపోవడంతో సారు అస్త్రం తుస్సుమన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి పట్ల జీవన్ వ్యవహరించిన తీరు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీవన్ రెడ్డి కనిపించగానే ఆత్మీయంగా పలకరిద్దామని మంత్రి పొంగులేటి దగ్గరకు రాగా ఆయన మాత్రం కావాలని దూరం జరిగారు. అంతేకాకుండా మీదే రాజ్యం, మీదే పార్టీ, మీరే ఏలుకోండి అంటూ కాస్త స్వరం పెంచి మాట్లాడడంతో అవాక్కయ్యారట మంత్రి పొంగులేటి. ఇక తాజాగా ఎమ్మెల్యే సంజయ్ని టార్గెట్ చేయడం వెనుక కారణాలు ఏంటి, లేఖల పేరుతో స్వపక్షంలో విపక్షంలా మారడం దేనికి అనే అంశాలపై హాట్గా చర్చలు సాగుతున్నాయి. జగిత్యాలలో అవకాశం వచ్చేదాకా ఎదురు చూడకుండా తానే స్పేస్ క్రియేట్ చేసుకునే ప్రయత్నాల్లో సీరియస్గా ఉన్నారని, తన ఉనికిని నిరూపించుకునేందుకు ఏదో ఒక వివాదంలో వార్తల్లో ఉంటున్నట్టు అంచనా వేస్తున్నారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో తన వాళ్లకు సీటు ఇప్పించుకోవాలంటే ముందు వాళ్లు చేజారకుండా చూసుకోవాలి కాబట్టి కాస్త అగ్రెసివ్గా వెళ్లాలని, అలా వెళితేనే తన మాటకు వాల్యూ వస్తుందనే ప్లాన్లో ఉన్నారట జీవన్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం దక్కించుకునేలా పక్కాగా ప్లాన్ చేశారట ఈ సీనియర్ లీడర్. అలకలు, అగ్రెసివ్ మాటలు తన వాళ్లకు పదవులను తెస్తాయా? పదే పదే ఇబ్బంది పెడుతోన్న పెద్దాయన వ్యవహారాన్ని పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.